పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. గోల్డెన్ జూబ్లీ స్టార్ బాలకృష్ణ మరో పుట్టినరోజుకి రెడీ అవుతున్నారు. అయితే ఆయన ఫ్యాన్స్ని ఆనందపరచడానికి ఈసారి పుట్టినరోజుకి గిఫ్ట్లు చాలా రెడీగా ఉన్నాయి. ఆ గిఫ్ట్లు ఏంటి, ఎలాంటి సర్ప్రైజ్తో బాలయ్య పుట్టినరోజు వేడుకలు జరుపుకోబోతున్నారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్, ఫిలిం క్రిటిక్ ప్రభు గారు ఉన్నారు. ప్రభు గారు నమస్కారం. నమస్తే. బాలకృష్ణ గారు పుట్టినరోజు మొన్నే 50 ఏళ్ళు స్వర్ణోత్సవాలు చేసుకున్నారు. ఇప్పుడు పుట్టినరోజు రెడీ అవుతున్నారు, 65వ పుట్టినరోజు. ఏంటి బర్త్డే స్పెషల్స్? చాలా స్పెషల్స్ ఉన్నాయి. బాలయ్య బర్త్డే అంటే బాలయ్య ఏంటనే స్పెషల్. బాలకృష్ణ గారు నట జీవితం కానీ, రాజకీయ జీవితం కానీ, నిజ జీవితం కానీ అన్నీ కూడా సంథింగ్ స్పెషల్. అంటే పేరుకు తగ్గట్టుగా నిత్య బాలుడు అని. పేరుకు తగ్గట్టుగా మనసు దృష్ట్యా బాలుడు, బట్ అచీవ్మెంట్స్ దృష్ట్యా మాత్రం అన్పారలల్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే 50 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి, అవిశ్రాంతమైనటువంటి, నిర్విరామమైనటువంటి కెరీర్ అనేటువంటిది ప్రపంచ చలనచిత్ర చరిత్రలో ఏ హీరోకి లేదు. అంటే హీరోగా కంటిన్యూ అవటం 1974లో తాతమ్మకలతో ఎంట్రీ ఇస్తే మధ్యలో బ్రేక్ అన్నది లేకుండా కంటిన్యూస్గా స్టిల్ హీరోగా చేస్తూ, అంటే ఇప్పుడు అమితాబ్ బచ్చన్ గారు లాంటి వాళ్ళు, లేకపోతే రామారావు గారు, నాగేశ్వరరావు గారు, కృష్ణ గారు, వీళ్ళందరూ కూడా తర్వాత క్యారెక్టర్స్కి టర్న్ అవ్వటం జరిగింది. క్యారెక్టర్స్కి టర్న్ అవ్వకుండా సేమ్ ఇంతకంటే వయసులో ఉన్నప్పటికంటే కూడా ఇప్పుడు ఇంకా ఫైర్ బ్రాండ్ లాగా తయారయ్యి, ఇప్పుడు ఇంకా ఫైర్ బ్రాండ్ లాగా ఫైర్స్గా కెరీర్కి రన్ చేయటం అనేటువంటి ఒక బాలకృష్ణకు మాత్రమే సాధ్యమైంది అనేటువంటిది ప్రతి ఒక్కరు ఒప్పుకుంటున్నారు. మొన్న ఈ మధ్య తనకు జరిగిన స్వర్ణోత్సవ వేడుకలో చిరంజీవి గారు కూడా ఈ విషయాన్ని ప్రస్తావించి ప్రత్యేకంగా అభినందించడం జరిగింది. సో ఏ విధంగా చూసుకుంటే కెరీర్ ఈజ్ వెరీ ప్రాస్పరస్ అండ్ వెరీ పవర్ఫుల్ బాలకృష్ణ గారికి కెరీర్ విషయంలో. ఆ సందర్భంగా వచ్చినటువంటి బర్త్డే. అట్ ద సేమ్ టైం మొన్ననే కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్తో సత్కరిష్టం అనేటువంటి దట్ ఈజ్ వన్ గ్రేట్. ఇది అంటే పద్మభూషణ్ యాక్చువల్గా తనకు లేటుగా వచ్చిందా అని చెప్పి మీడియా అడిగారు. మీకు లేటుగా వచ్చిందని చెప్పి ఫీల్ అవుతున్నది అంటే తనకంటే వెనక వచ్చినటువంటి ఆర్టిస్టులకి అజిత్ లాంటి వాళ్ళకు, శోభన, వీళ్ళకి రావటం జరిగింది. మీకు లేటుగా వచ్చిందని అనుకుంటున్నారా అంటేను తను ఒకటే మాట అన్నారు, వచ్చింది, దిస్ ఈ స్లిప్ రావటం నాకు కరెక్ట్, లేటుగా వచ్చిందా రాలేదని నాకు అనవసరం, ఇప్పుడు రావటం నాకు కరెక్ట్గా టైం అనిపిస్తుంది నాకు అనేటట్టు. ఎందుకంటే అన్ని విధాలు కూడా బాలకృష్ణ గారి కెరీర్ వెరీ ప్రాస్పరస్గా నడుస్తున్నటువంటి టైం ఇది. శుక్రమహాదశ అంటారు, ఆ శుక్రమహాదశ ఇది నడుస్తుందేమో అన్నంత ఇదిగా ఉంది ఆయన కెరీరు. ఆ సందర్భంగా పద్మభూషణ్ రావటం, ఇంకా చాలా చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ ఇందాక చెప్పినట్టుగా ప్రపంచంలో ఇంత కంటిన్యూస్గా కెరీర్ ఉన్న నటుడు లేరు. ఇంకొక ప్రత్యేకత ఏంటంటే వారసత్వ హీరోలు ప్రపంచవ్యాప్తంగా టాలీవుడ్లో ఉన్నారు, బాలీవుడ్లో ఉన్నారు, హాలీవుడ్లో కూడా ఉన్నారు. వారసత్వ నటులు ఏ వారసత్వ నటుడు కూడాను ఇంత బ్రేక్లెస్గా ఇంత పవర్ఫుల్గా స్టిల్ హీరోగా కంటిన్యూ చేస్తున్న వాళ్ళు ఎవరు లేరు. ఏ వారసత్వ హీరో కూడా తర్వాత టర్నింగ్, ఇప్పుడు నార్త్లో బాలీవుడ్లో కపూర్స్ ఫ్యామిలీ చూసుకున్నా, ఎవరిని చూసుకున్నా దే టర్న్ ఇన్ టు క్యారెక్టర్ యాక్టర్స్, బట్ స్టిల్ కంటిన్యూయింగ్ విత్ ద సేమ్ ఫిగర్ అండ్ సేమ్ పవర్ అండ్ సేమ్ ఎనర్జీ అనేటువంటిది బాలకృష్ణ గారిలో ఉన్న ప్రత్యేకత. ఇది కూడా వన్ ఆఫ్ ద రికార్డ్స్, ఇంతవరకు లేదు. తర్వాత నెక్స్ట్ వెనక ఉన్న రికార్డులో కూడా వెళ్తారా బాలకృష్ణ గారు ఇప్పుడు ఈ రికార్డుల ద్వారా? ఇది వెళ్ళొచ్చు వాళ్ళు కనుక సీరియస్గా తీసుకొని చేసినట్లయితే. అంటే ఇప్పుడు గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అనేది ఏంటంటే నెవర్ హ్యాపెండ్ అనేటువంటి దాన్నే వాళ్ళ ప్రూవ్ చేయగలగాలి. దానికి తగినటువంటి ఆధారాలు ఇస్తే ఏదైనా గిన్నీస్ బుక్కి పనికిమాలని చాలా ఎక్కుతూ ఉంటాయి గిన్నీస్ బుక్లో. ఇలాంటి రికార్డ్స్ ఎక్కటానికంటే అవన్నీ మనం 1974 నుంచి ఇప్పటివరకు ఒక్క సంవత్సరం కూడా బ్రేక్ లేకుండా కెరీర్ రన్ అవుతున్నటువంటి వన్ అండ్ ఓన్లీ హీరో విత్ సెన్సార్ కాపీస్ సబ్మిట్ చేస్తామంటే ఇట్ ఈస్ రికార్డ్ ఇన్ ద గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ డెఫినెట్గా. అంటే ఇప్పుడు ఈయనకంటే తర్వాత వచ్చే వాళ్ళు వస్తారు. ఇప్పుడు రజనీకాంత్ గారు కానీ, కమల్ హాసన్ గారు కానీ, చిరంజీవి గారు కానీ, వీళ్ళందరూ నెక్స్ట్ ఇదిలో వస్తారు. కానీ ఇంత బ్రేక్లెస్ కెరీర్ అనేటువంటిది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. ఆల్రెడీ 50 కంప్లీట్ చేశారు కదా, అవ్వాలి కదా, టైం ఉంది. సో దట్ ఈస్ వన్ రికార్డ్. సో ఇంకా సినిమాలకు కూడా కొత్త అదే అఖండ 2 దానికి ఏదో టీజర్స్ రిలీజ్ చేస్తారు. మళ్ళీ 111 ఇప్పుడు 111 సినిమా కూడా అనౌన్స్మెంట్ అయితే ఏమైనా స్పెషాలిటీస్ ఉంటాయా ఈ పుట్టినరోజు సందర్భంగా? ఈ బర్త్డేకి ప్రత్యేకత ఏంటంటే లక్ష్మీ నరసింహ సినిమాని మళ్ళీ రిలీజ్ చేయడం, దాంట్లో మళ్ళీ ఒక సాంగ్ కూడా యాడ్ చేస్తారు. కొత్త సాంగ్ యాడ్ చేస్తున్నారు. చంద్రబోస్ రాసినటువంటి ఒక కొత్త సాంగ్ యాడ్ చేస్తూ ఒక రిలీజ్ అనేటువంటిది ఒక ప్రత్యేకత. దానికి కూడా విపరీతమైన అప్లాజ్ వస్తుంది. ఇంకొక ప్రత్యేకత ఏంటంటే ఈ బర్త్డేకే కాదు, అసలు దాన్ని ఎవరూ చెరపలేనటువంటి ఒక రికార్డు ఏంటంటే 3 సార్లు ఒకే నియోజకవర్గం నుండి, హిందూపూర్ నియోజకవర్గం నుండి శాసనసభ్యుడిగా ఎన్నికవటం. ఆ రికార్డు తన తండ్రి గారైనటువంటి
రామారావు గారి పేరు మీద ఉంది. ఆ తర్వాత ఈయనకే ఉంది ఆ రికార్డు. ఈ ఏ ఇతర ఫిలిం స్టార్ కూడాను ఒకే నియోజకవర్గం నుండి 3 సార్లు ఎంపికైనటువంటి రికార్డు అనేటువంటిది లేదు. సో దట్ ఈజ్ వన్ అన్బీటబుల్ రికార్డ్. అది ఆ రికార్డు క్రియేట్ అవ్వడం అనేటువంటిది మళ్ళీ సాధ్యపడేటువంటి విషయం కాదు. ఎందుకంటే సినిమా వల్ల ఇది అనేటువంటిది తగ్గిపోతుంది, ప్రాతినిధ్యం అనేటువంటిది. సినిమా ఇండస్ట్రీ, రాజకీయాల్లో సినిమా వాళ్ళ ప్రాతినిధ్యం అనేటువంటి, సినిమా వాళ్ళు రాజకీయాల కంటే కూడా వాళ్ళ సినిమా రాజకీయాల్లో బిజీగా ఉన్నారు అక్కడ గ్యాప్ వస్తున్నట్టు. అంటే ఇప్పుడు అంత స్టామినా తోటి మళ్ళీ రాజకీయాలు చేయగలిగినటువంటి, పాలిటిక్స్లో రాగలిగినటువంటి ఇది లేదు. మరొక గొప్ప విశేషం ఏంటంటే ప్రపంచ చలనచిత్ర చరిత్రలో ఒక తండ్రి బయోపిక్ని తనయుడు యాక్ట్ చేయటం అనేటువంటిది ఇంతవరకు ఎవరికి విషయంలో జరగలేదు. అది అంత గొప్పగా 35-40 సంవత్సరాల పాటు తెలుగు వాళ్ళ జీవన విధానంలో ఒక భాగంగా మమేకమైనటువంటి మహానటుడు రామారావు గారు. రామారావు గారి నట వారసత్వాన్ని కొనసాగిస్తమే కాకుండా ఆయన పాత్రను తను పోషించడం అనేటువంటిది, తండ్రి పాత్రను పోషించడం కూడా ఇట్ ఈస్ ఏ రికార్డ్. సో ఇన్ని రకాలైన ప్రత్యేకతలు ఉన్నాయి. ఇదే సమయంలో అసలైన ప్రత్యేకత ఏమిటంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మొట్టమొదటిసారిగా వ్యవస్థీకరించినటువంటి గద్దర్ ఫిలిం అవార్డ్స్లో ఎన్టీఆర్ నేషనల్ అవార్డుని స్థాపించటము, దాన్ని బాలకృష్ణ గారికి ఇవ్వటం. ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్స్లో అంతకు మించిన అర్హుడైనటువంటి వ్యక్తి ఆ అవార్డు స్వీకరణకు మరొకరు లేరు. అన్స్టాపబుల్ అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి షో తోటి వరల్డ్ రేంజ్ రేటింగ్ సాధించడం అనేటువంటిది గొప్ప విషయం. సో ఏ విధంగా చూసుకున్నా కూడా బాలకృష్ణ గారికి ఇది నిజమైన ప్రత్యేకమైనటువంటి ఒక గొప్ప బర్త్డే. మోర్ ఓవర్ 65. ప్రభు గారు 111వ సినిమా 111 అని చెప్పని అంటున్నారు. అఖండ 2 అంటే ఎలాగో టీజర్, దాని మీద ఎక్స్పెక్టేషన్స్ ఒక లైన్లో. 111వ సినిమా మీద కూడా చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఏంటి దాని స్పెషాలిటీస్? అంటే ఒక హిస్టారికల్ బ్యాక్ డ్రాప్ అంటున్నారు. ఏ హిస్టారికల్ అనేటువంటిది ఇంకా పూర్తిగా అనౌన్స్ చేయలేదు. హిస్టారికల్ బ్యాక్ డ్రాప్ అనేటువంటిది అంతకుముందు కూడాను శాతకర్ణి సినిమాకు కూడా తనే డైలాగ్ రాశారు. డైలాగులు చాలా బాగా అయితాయి ఆ సినిమా. సో అది మల్లినేని గోపీచంద్ డైరెక్షన్. మల్లినేని గోపీచంద్ ముందు వీరసింహారెడ్డి అనే సినిమాతో మంచి 6 హిట్ ఇచ్చున్నారు తనకి బాలకృష్ణ గారు. చాలా తొందరగా రెండో సినిమా అవకాశం ఇచ్చినట్టు. అవును. ఇప్పుడున్నటువంటి వీళ్ళ స్టార్స్లో ఇంత ఫాస్ట్గా సినిమాలు చేస్తున్న స్టార్ కూడా మరొకరు లేరు. ఎవ్రీ ఇయర్ ప్రామిసింగ్గా ఒక సినిమా వస్తుంది, ఒక సినిమా నిర్మాణంలో ఉంటుంది, ఒక సినిమా సెట్స్లో ఉంటే ఇంకో సినిమా రిలీజ్ రెడీ అవుతుంది. ఆ కంటిన్యూటీ కూడాను ఆ విషయంలో కూడా బాలకృష్ణ గారిది ఒక స్పీడ్ అనే చెప్పుకోవాలి. ఒక డిఫరెంట్ ఇదిలో అప్రోచ్తో వెళ్తున్నారు ఆయన. దేన్ని ఎందుకంటే ఒకటి ఏంటంటే తన మనసులో జయాపజయాలు, సక్సెస్, ఫెయిల్యూరు, వీటి తాలూకు ఆలోచనలు ఇవన్నీ ఏముండవు. మనం వర్క్ చేస్తున్నామా లేదా, కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు సదాచారం అంటూ పని చేసుకుంటూ వెళ్తున్నాం. రిజల్ట్ అనేటువంటిది లెట్ us వెయిట్ అండ్ సీ. సూపర్ డూపర్ హిట్ అయిందన్నా ఆయనకి గొప్పగా ఇది పొంగిపోయేది ఉండదు. సినిమా ఒకసారి ఫెయిల్ అయినా ఓకే వాట్ నెక్స్ట్, ఇదే ఆలోచన విధానం, ఇదే పోకడ తప్ప ఇక దేని గురించి ఆలోచించుకున్నటువంటి ఇది ఉండదు. ఇలాంటి జర్నీ, ఇలాంటి మెంటాలిటీ ఉంది కాబట్టి తను ఇంత ఈ వయసులో కూడాను ఇంత ఫైర్ బ్రాండ్గా తను సినిమాలలో కానీ, రాజకీయాల్లో కానీ, అటు సేవా రంగంలో కానీ, ఒక హీరోగా సినిమాల్లో, ఎమ్మెల్యేగా, రాజకీయ నాయకుల్లో, ఒక చైర్మన్ ఆఫ్ బసవతారకంగా సేవా రంగంలో, ఈ విధంగా అన్ని రంగాల్లో కూడా తను ఈసారి అమరావతిలో కూడా క్యాన్సర్ హాస్పిటల్ కడతాం ఈ నెల వచ్చే నెలలో దానికి భూమి పూజ చేస్తారంట. సో మొత్తానికి ఒక అయితే ఇక్కడ ఆశ్చర్యకరంగా నాకు అనిపించేది ఏంటంటే 3 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైనటువంటి వ్యక్తి ఇంతవరకు ఏ మంత్రి పదవికి తీసుకోలేదా, తీసుకోవట్లేదా, ఈయనకు ఆసక్తి లేదా, వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదా, ఏం జరుగుతుంది అనేటువంటిది అర్థం కావట్లేదు. అంటే ఇప్పుడు ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారిని చూస్తున్నాం కదా, మంత్రి పదవి తీసుకుంటే షెడ్యూల్స్ ఇవ్వడానికి కూడా టైం దొరకట్లేదు. అందువల్ల సినిమాల వల్ల దాన్ని వెనకేసుకుంటున్నారా, అయితే తను నిజంగా అభిమానం, అభిష్టం మేరకు కానీ, లేకపోతే అర్హత దృష్ట్యా కానీ ఏ కోణంలో చూసుకున్నా హీ ఈజ్ ఎలిజిబుల్ ఫర్ మినిస్టర్ పోస్ట్, ఒక క్యాబినెట్ ర్యాంక్ పోస్ట్కి ఆయన అర్హుడైనటువంటి వ్యక్తి. బట్ ఎటువైపు నుంచి ఇనిషియేషన్ జరగట్లేదు, ఈయనే ఆసక్తి చూపట్లేదు అనేటువంటిదే అభిమానుల్లో ఉన్నటువంటి ఒక అభిప్రాయం, ఒక నిరాశ. మరి అదేమన్నా మెటీరియలైజ్, ఎక్స్పాన్షన్లో ఏమైనా మెటీరియలైజ్ చేద్దామో చూడాలి. బాలకృష్ణ బాలయ్య బర్త్డే అంటే సెలబ్రేషన్స్లో మునిగిపోతారు ఫ్యాన్స్ అంతా. ఇప్పుడు దానికి తగ్గట్టుగానే ఈ 65వ పుట్టినరోజుకి చాలా గిఫ్ట్లు రెడీగా ఉన్నాయి అంటున్నారు. అన్నిటికీ మించి హిస్టారికల్ బ్యాక్డ్రాప్లో బాలకృష్ణ గారు చేయబోతున్నటువంటి సినిమా ఒక సంచలనమే అవుతుంది. దాని టాపిక్ ఏంటనేది అనౌన్స్మెంట్ కూడా ఉండే అవకాశం ఉంది. ఇక మంత్రివర్గంలో ఆయన్ని చూసేటువంటి అవకాశం ఈ ఏడాది వస్తుందేమో చూడాలి. ఆయన అభిమానులు ఎదురు చూస్తున్నారు దీనికోసం అని విశ్లేషిస్తున్నారు ప్రభు గారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.